అండి వెల్కమ్ టు జస్విన్ నందన్ ఛానల్. ఈరోజు మనం వలసపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి. ఇది రీసెంట్గా కట్టినా కానీ చాలా పాపులర్ అయింది. 6 to 7 years అవుతుంది అంతే. ఇది ప్రతి వార్షికోత్సవానికి ఇక్కడ అన్నదానం చేస్తారు. అయితే చుట్టూరు రౌండ్ ఫేస్ ఉంది కదా, అక్కడ ఖాళీ స్థలం ఉంది, అక్కడైతే పెడతారనమాట. ఇక్కడ మొక్కులు అవి అయితే బాగా చెల్లించుకుంటున్నారు. తలెంటుకులు అవి కూడా ఇస్తారు. సాటర్డే అన్నదానం కూడా చేస్తారు. సో రష్ అయితే బాగా ఉండిద్దండి, జనాలు బాగా వస్తారు. ఇది ద్వారకా తిరుమల ఎలా ఉంటుందో సిమిలర్లీ అలానే ఉంటుందండి. ఇక్కడ చేసే ఇదే కానీ అది చాలా రష్ ఎక్కువ ఉంటుంది, జనాలు కూడా బాగా వస్తూ ఉంటారు. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో చుట్టూరు ఒకసారి అయితే గుడి చుట్టూ ఎలా ఉందో చూపిద్దామని చెప్పి రౌండ్గా తిరుగుతున్నాము. మేము ఆ రోజు ఏలూరు వెళ్తున్నాం అనమాట. ఏలూరు వెళ్తూ ఆగాము. సో ఇక్కడైతే వినాయకుడి విగ్రహం అయితే ఉంది. అక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం అనమాట, ధ్వజస్తంభం దగ్గర నుంచి. జనాలు బాగా వస్తారు. అన్నదానం కూడా చాలా బాగుండిద్దండి. ఎవ్రీ సాటర్డే పెడతారు పక్కా తప్పకుండా. మొక్కులు కూడా చెల్లించుకోవచ్చు, వెంట్రుకలు ఇవ్వాలంటే మొక్కుకున్న వాళ్ళు. సో ఈ చిన్న విగ్రహం నుంచి ఇదిగోండి వెంకటేశ్వర విగ్రహం అయితే కనిపిస్తుంది. దగ్గరికి అయితే తీయలేదు ఊరుకోరని చెప్పేసి. ఇటు నుంచి అలవేలు మంగ తయారు పద్మావతి అమ్మవారి విగ్రహాలు కూడా నేను చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడే వార్షికోత్సవాలు అవి జరిగినప్పుడు ఇక్కడ పెడతారనమాట. అన్నదానానికి వాటికి పెడతారు, లేదా మామూలుగా అయితే ఇక్కడే చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.